వాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అంబేద్కర్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్ కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది కాలేజీలో ఘనంగా బతుకమ్మ జరుపుకుంటామన్నారు లెక్చరర్లు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు నేర్పించేందుకు బతుకమ్మ పండుగ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక అంబేద్కర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలపై మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. ఉన్నప్పటి నుంచే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులు చెప్పేందుకు వాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా విద్యార్థులు బతుకమ్మలు చేసి ఆడి పాడి సరదాగా టైం స్పెండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో నిన్న ఆల్రెడీ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈరోజు స్టూడెంట్స్ ఫ్యాకల్టీ టోటల్ మేనేజ్మెంట్తో కూడా ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. విద్యార్థులందరూ ఎంత చక్కగా రెడీ వచ్చారో అంతే చక్కగా కూడా బతుకమ్మలని పేర్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది. బతుకమ్మను క్యారీ ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ని కాలేజ్ మేనేజ్మెంట్ నిర్వహించింది. స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను ఇక్కడ కాలేజ్లో జరుపుకోవడం ఎలా ఉందో తెలుసుకున్నాం. ఏం పేరు ఇది? వసంత. ఎలా జరుపుకుంటారు బతుకమ్మ మీరు? మంచిగా పూలతోటి అన్ని ఫ్లవర్స్తోనే జరుపుకుంటాము, బాగా జరుపుకుంటాము. ఎవరు చేస్తారు బతుకమ్మ? గౌరమ్మని అన్ని వెరైటీస్గా చేస్తాము. ఇంట్లో ఫ్యామిలీస్తో ఆడుకుంటే ఎలా ఉంది, ఇక్కడ కాలేజ్లో ఆడుకోవడం ఎలా ఉంది? ఆడుకుంటాము, ఇక్కడ కూడా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము, బాగా చేసుకుంటాం. మంచిగా ఇంట్లో కూడా చేసుకుంటాం మంచిగానే సెలబ్రేషన్స్. అశ్విత, ఎలా ఉంది సెలబ్రేషన్స్ ఇక్కడ? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడు స్టడీసే కాకుండా ఇట్లా మేనేజ్మెంట్ మేము ఎంకరేజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. డిగ్రీ వాళ్ళు వస్తారు, జూనియర్స్ వాళ్ళు వస్తారు, కాలేజ్ వాళ్ళు వస్తారు, ఎల్ఎల్బి వాళ్ళు అందరు వచ్చారు, స్కూల్స్ వాళ్ళు అందరు వచ్చారు. ఇక్కడ అట్లా అందరు కలిసి ఒకటే సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా ఉంటుంది మీకు? చాలా ఆనందంగా ఉంటుంది, బాగుంటుంది. చాలా ఇట్లా ఎప్పటి నుంచి వేసుకుంటున్నాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది మాకు. స్టూడెంట్సే బతుకమ్మలు అన్ని కూడా చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఎంత టైం పట్టింది మరి చేయడానికి? అంటే మేము నిన్న నైటే ప్రిపేర్ చేసుకున్నాం. అవన్నీ నిన్ననే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఈరోజు జస్ట్ వచ్చి డ్యాన్స్ ఆడడమే ఉంది. నిన్న ప్రాక్టీస్ చేసినాం, డ్యాన్స్ అన్నీ చేసినాం. స్టూడెంట్స్తో పాటు ఫ్యాకల్టీ టోటల్ స్టాఫ్ అంతా కూడా బతుకమ్మ ఆడి పాడి సరదాగా ఈ డేని స్పెండ్ చేస్తున్నారు. ఎప్పుడు క్లాస్ రూమ్లో కనిపించే పిల్లలు స్టూడెంట్స్ ఇట్లా గ్రౌండ్లో బతుకమ్మ ఆడుతూ చూడడం సంతోషంగా ఉందని చెప్తూ ఉన్నారు. మేడం, ఏం పేరు మీది? పల్లవి అండి. సో ఈరోజు పిల్లలతో ఇట్లా బతుకమ్మ ఆడిపించడం, వాళ్ళకి తెలంగాణ సంస్కృతి చెప్పడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా మన సాంప్రదాయాలని, మన ట్రెడిషన్స్ అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. గత 3 years నుంచి నేను ఈ కాలేజీలో చేస్తున్నాను. మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు. ప్రతి ఇయర్ బాగా చేస్తాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని మేడం, పిల్లలు ఎట్లా సపోర్ట్ చేస్తారు మీకు? చాలా సపోర్టివ్గా ఉంటారు మేడం. మా పిల్లలు, మా మేనేజ్మెంట్ కూడా. మేము బతుకమ్మ ఆడాలి, సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే అన్నీ మా మేనేజ్మెంట్ మాకు అరేంజ్ చేస్తుంది, ఈవెన్ ఫ్లవర్స్తో సహా. సో ఇప్పుడున్న పిల్లలు దాన్ని ఆడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బతుకమ్మ ఆడని అంటే ఏమంటారు? ఆడుతున్నారు మేడం మా పిల్లలు అయితే. ఎందుకంటే పిల్లలే అడుగుతున్నారు, మేడం బతుకమ్మ ఫెస్ట్ మనం ఎంత గ్రాండ్ సక్సెస్గా చేయాలి అనేది. అంటే ముందే ఫ్లవర్స్ తీసుకొచ్చుకోవడము, ఒక్కొక్క క్లాస్కి మేము మెంటర్గా ఉండి వాళ్ళని గైడ్ చేయడము, అందరూ కలిసి యాక్టివ్గానే మా పిల్లలు మాకైతే బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మీరు అన్నట్టుగా దాండియాలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్, దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ట్రెడిషనల్ ఈవెంట్స్ ఆల్సో. నాట్ ఓన్లీ దిస్ ఫెస్టివల్ మేడం, ఈవెన్ సంక్రాంతి, కైట్ ఫెస్టివల్, ఈచ్ అండ్ every festival, whatever the traditional festivals we used to celebrate in our college, they will show a lot of interest and support. And even our staff and our principal sir and our management also support in all ways madam. మీకు కూడా ఒక స్ట్రెస్ రిలీఫ్గా చెప్పాలి. ఎప్పుడు క్లాసెస్లో కనిపిస్తుంటారు కదా, మీరు ఎలా ఎంజాయ్ చేసిన స్టాఫ్ కావచ్చు, ఒక ఫ్యాకల్టీ అంతా? ముందుగా అందరికీ పూల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈ బతుకమ్మ మన తెలంగాణ గుండె చప్పుడు లాంటిది. ఈ బతుకమ్మ మనకి నేచర్ ఫ్రెండ్లీ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో ఎలాంటి పొల్యూషన్ ఉండదు మేడం. ప్లాస్టిక్ వాడము, చక్కగా పూలను పేర్చుకొని చాలా బాగా మేము ఎంజాయ్ చేస్తాము. మా మేనేజ్మెంట్ కూడా ఇలాంటి పండుగలు బాగా ప్రోత్సహిస్తారు. మా పిల్లలు కూడా ఇవాళ నో అసైన్మెంట్స్, నో క్లాసెస్ అన్నీ పక్కన పెట్టేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మొత్తానికి
విధంగా అయితే ఏదో బతుకమ్మ చేసామా ఆడామా అన్నట్టు కాదు, ఇంట్లల్లో ఊర్లలో పెద్దోళ్ళు ఏ విధంగా అయితే బతుకమ్మని చేస్తారో, గౌరమ్మని పూజ చేస్తారో, టోటల్ మొత్తం పండుగ వాతావరణాన్ని అయితే కాలేజ్కి తీసుకురావడం జరిగింది. విద్యార్థులు కావచ్చు, ఫ్యాకల్టీ, ఇటు అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా తెలంగాణ ఫోక్ సాంగ్స్కి డాన్స్ వేస్తూ ఈ ఒక్కరోజు సంవత్సరానికి కావాల్సిన జోష్ని, సంవత్సరానికి కావాల్సిన ఫ్రెండ్షిప్ బాండ్ని కూడా ఈ బతుకమ్మ సంబరంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. కెమెరామెన్ హర్షతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.